సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి ప్రెగ్నెన్సీలో చాలా టెన్షన్ పడుతూ ఉంటారనమాట. సో దాని గురించే ఈరోజు వీడియోలో మనమైతే ఈరోజు ముందుగా చంద్రగ్రహణం ఉంది కాబట్టి దీని గురించి పర్టికులర్ టైమింగ్స్ అండ్ మన భారతదేశంలో ఉందా లేదా, ఒకవేళ లేకున్నా ఏమైనా నియమాలు పాటించాలా, అండ్ నేను ఇంతకుముందు కూడా 1 వీక్ బ్యాక్ అండ్ 2 మంత్స్ బ్యాక్ కూడా ఒక వీడియో అనేది షేర్ చేశాను. సో దానికి చాలా కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. సో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వీడియో అనేది ఉంటుంది. సో పర్టికులర్ టైమింగ్స్ ఇవి నేను పంచాంగంలో చూసి చెప్తూ ఉన్నానన్నమాట. అండ్ దాని తర్వాత మన క్యాలెండర్లో కూడా ఇచ్చారు, మనం క్యాలెండర్లో కూడా టైమింగ్స్ అనేవి చూసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ టైమింగ్స్ అనేవి ఒకవేళ మనకైతే ఇండియాలో లేదు, భారతదేశంలో అయితే చంద్రగ్రహణం అనేది లేదు, మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. కానీ ఏ ఏరియాల్లో ఉందో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళైతే టైమింగ్స్ కరెక్ట్గా నేను ఇప్పుడు ఇండియా టైమింగ్స్ ఏవైతే చెప్తున్నానో దానికి క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ టైమింగ్స్ ఎలా ఉంటాయనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టైమింగ్స్లో మీరు ఇంట్లో ఉంటే సరిపోతుంది. అండ్ బయటికి తిరగకుండా ఆ టైం వరకు చంద్రుడిని కొంచెం చూడకుండా ఉంటే సరిపోతుంది అనమాట. సో నియమాలు పాటించే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ డే కూడా కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. అండ్ చంద్రగ్రహణం టైంలో మనము కదలకుండా పడుకోవాలన్న రూల్ అయితే ఏం లేదు. మనకి ఆ చంద్రగ్రహణం అనేది బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డే మాత్రం కూరగాయలు అలాంటివి కట్ చేయకుండా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా మన భారతదేశం టైమింగ్స్ అనేవి నేను చెప్తాను. అండ్ భారతదేశంలో అయితే లేదండి, కాకపోతే మనకి టైమింగ్స్ అనేవి పర్టికులర్గా రాసి ఇచ్చారనమాట. సో ఈ టైమింగ్స్ ప్రకారం మనం భారతదేశంలో ఉన్న వాళ్ళైతే ఈ టైమింగ్స్ గురించి కూడా మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే మనకి ఉంటేనే ఈ టైంకి మనం ఇంట్లో పడుకోవాలన్నమాట. సో మనకి లేదు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సో భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ గ్రహణం టైంలో బయటికి వెళ్ళకుండా ఉండాలంటే హోలీ అనమాట. ఈరోజు హోలీ కాబట్టి బయటికి వెళ్ళాలా లేదా అనే టెన్షన్ ఉంటుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, చక్కగా హోలీ అయితే ఆడుకోవచ్చు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. కానీ చంద్రగ్రహణం గురించి అయితే మీకు ఎలాంటి టెన్షన్ లేదు, ఎందుకంటే మనకి గ్రహణం అనేది లేదు. సో నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఉదయం 4:50 నుంచి 9:52 వరకు గ్రహణం టైమింగ్స్ అన్నమాట. సో ఆ టైమింగ్స్ అనేవి మీకు ఖచ్చితంగా తెలియాలి. అందుకే నేను ముందు రోజే ఇది సండే ఈవినింగే నేను పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వరకు అది చూస్తారు కాబట్టి అందరూ కూడా. సో ఇలా మీరు ఎర్లీ మార్నింగ్ 4:50 నుంచి 9:52 వరకు గ్రహణం అయితే పడుతూ ఉంది. ఇదైతే మన భారతదేశంలో లేదు. ఇది భారతదేశంలో లేదు కానీ మనకి ఉత్తర దక్షిణ అమెరికాలో, పసిఫిక్ మహాసముద్రంలో, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఇక్కడ మాత్రమే గ్రహణం అనేది ఉంది. ఈ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా కామెంట్స్ చేశారు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నియమాలు అనేవి పాటించాలి. అండ్ మీరు ఆ టైం వరకు టైమింగ్స్ చూసుకొని ఆ టైం వరకు మీరు బయటికి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. మాకు మార్నింగ్ కాబట్టి మీకు నైట్ టైం అవుతుంది. సో ఖచ్చితంగా ఈ టైమింగ్స్లో మీరు బయటికి, సో మీ ఇండియాలో ఉన్న మనమైతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, బయటికి కూడా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ డే కూరగాయలు కూడా కట్ చేయొచ్చు, ఎలాంటి నియమాలు అయితే మనకి అవసరం లేదు. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళందరూ గ్రహణం గురించి టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఈ ఇయర్ మొత్తంలో కూడా మనకి ఎలాంటి గ్రహణాలు అయితే లేవండి. పంచాంగం వచ్చాక నేను క్లియర్గా చూపిస్తాను. సో ఖచ్చితంగా ఇవైతే పర్టికులర్ పంచాంగం టైమింగ్స్, వేరే వాళ్ళు ఏ టైమింగ్స్ చెప్పినా మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.